సో నెక్స్ట్ ఇక్కడ పీక్యూఆర్ ఇస్ అ ట్రయాంగిల్ అన్నాడు. సో ఫస్ట్ ట్రయాంగిల్ పీక్యూఆర్ గీసేద్దాం. సో నెక్స్ట్ ది పాయింట్స్ ఏపీసీఆర్ సైడ్స్ ఆన్ ది క్యూఆర్ మీద ఏ అనే పాయింట్ ఎక్కడో చోట, నెక్స్ట్ బి అనేది ఆర్పి మీద ఉంది, బి అనేది ఎక్కడో చోట తీసుకోండి మీ ఇష్టం. నెక్స్ట్ సి అనేది పీక్యూ మీద ఉంటుంది, సి అనే పాయింట్. సో ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడు రెస్పెక్టివ్లీ. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తుంది క్యూ అండ్ ఆర్ని. సో క్యూఏ బై ఏఆర్ ఈక్వల్ టు 1/2 ఇచ్చాడు. అంటే ఏం చేస్తుంది, ఆర్ని 1:2 రేషియోలో కట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ బి అనేది ఆర్పిని డివైడ్ చేస్తుంది, ఏ రేషియోలో 1:2. సో ఆర్పిని బి ఏం చేస్తుంది 1:2. సో ఆర్ సైడ్ 1, పి సైడ్ 2. అలాగే పీక్యూని సి ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది, ఏ రేషియోలో 1:2. సో పి సైడ్ 1, క్యూ సైడ్ 2. సో ఈ రేషియో ఇచ్చాడు. దెన్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ పీక్యూఆర్ బై ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి పొజిషన్ వెక్టర్స్ ఆఫ్ పీక్యూఆర్ తీసుకుంటాం. జనరల్గా పొజిషన్ వెక్టర్ ఆఫ్ పి అంటే స్మాల్ పి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ క్యూ అంటే స్మాల్ క్యూ, అండ్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఆర్ అంటే స్మాల్ ఆర్. అప్పుడు మనం ఏ అనే పొజిషన్ వెక్టర్ వచ్చేస్తుంది. ఏ అనేది ఏం చేస్తుంది 1:2 రేషియోలో కట్ అవుతుంది కాబట్టి సపోజ్ దీని క్యూ దీని ఆర్ అనుకుంటే అప్పుడు ఏంటి 1 × r బార్ ప్లస్ 2 × q బార్ బై 1+2. అప్పుడు ఏ అనే పాయింట్ కూడా క్యూఆర్లో వస్తుంది. అలాగే సిమిలర్లీ బి అనే పాయింట్ వస్తుంది, అలాగే సి అనే పాయింట్ వస్తుంది. అప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనేది కూడా మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ పీక్యూఆర్లో వస్తుంది. అయితే వీటిని అన్నోన్స్ తీసుకుంటే, ఎక్కువ అన్నోన్స్ తీసుకుంటే జనరల్గా ఏం చేస్తామంటే దీని పొజిషన్ వెక్టర్ని పీ బార్ అనుకుంటాం, దీన్ని క్యూ బార్ అనుకుంటాం, దీన్ని ఆర్ బార్ అనుకుంటాం. అన్నోన్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ కాంప్లికేషన్ పెరుగుతుంది కాబట్టి అందులో వన్ ఆఫ్ ది వెక్టార్ని మీరు 0 అనుకున్నారనుకోండి చాలా ఈజీ అయిపోతుంది. సో ఇదొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ట్రయాంగిల్లో పొజిషన్ వెక్టార్స్ అంటే జనరల్గా ట్రయాంగిల్ ఏబీసీ అన్నాడు అనుకోండి, ట్రయాంగిల్ ఏబీసీలో పొజిషన్ వెక్టార్స్ కావాలంటే దీన్ని జనరల్గా ఏ బార్ అనుకుంటాం, దీన్ని బి బార్ అనుకుంటాం. సో నెక్స్ట్ సి బార్ అనుకుంటాం. కానీ అలా అనుకోవడం కంటే ఒక దాన్ని 0 అనుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది క్యాల్కులేషన్. అదొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీన్ని 0గా తీసేసుకుంటే అప్పుడు మనం పాయింట్స్ ఫాస్ట్గా అయిపోతాయి. సో ఇప్పుడు పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి కావాలి అంటే ఏం చేస్తుంది 1:2 రేషియోలో కాబట్టి సో దీని పొజిషన్ వెక్టర్ ఆఫ్ క్యూనేమో క్యూ బార్ అనుకోండి, స్మాల్ క్యూ బార్. సో నెక్స్ట్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఆర్ని స్మాల్ ఆర్ బార్. ఇప్పుడు పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి కావాలంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి కావాలంటే 1 × q ప్లస్ 2 × 0. సో 0. సో q ప్లస్ 0 ఎంత క్యూ బార్ బై 2 + 1 3. సో పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి వచ్చేసింది. అలాగే నెక్స్ట్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ కావాలనుకోండి, ఏం చేస్తుంది 1:2. సో 1 × పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఆర్ బార్ ప్లస్ 2 × పొజిషన్ వెక్టర్ ఆఫ్ క్యూ బార్. సో 2q బార్ ప్లస్ ఆర్ బార్ బై 1+2. సో పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ కూడా వచ్చింది. నెక్స్ట్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి కావాలంటే 2 × 2r బార్ ప్లస్ 1 × 0. సో ప్లస్ 0 రాసిన ఒకటే రాపిన ఒకటే బై 2 + 1 3. సో ఏబిసి వెక్టార్స్ కూడా మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ పీక్యూఆర్లో వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మీకు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ చూద్దాం. ఫస్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ పీక్యూఆర్ అన్నాడు కాబట్టి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ పీక్యూఆర్. సో ఇప్పుడు ఈ పీక్యూ బార్ ఏమవుతుంది, పీక్యూ బార్ అంటే ఏంటి, పీక్యూ బార్ అనే వెక్టారు పొజిషన్ వెక్టర్ ఆఫ్ క్యూ మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ పి. సో మరి పొజిషన్ వెక్టర్ ఆఫ్ క్యూ ఏంటి క్యూ బార్ మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ పి ఎంత 0 కాబట్టి ఇక్కడ పీక్యూ బార్ అంటే ఏంటి క్యూ బార్. అలాగే నెక్స్ట్ పిఆర్ బార్ 2 సైడ్స్ వస్తే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే అయిపోతుంది కాబట్టి పిఆర్ చూద్దాం. సో పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఆర్ మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ పి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఆర్ అంటే ఏంటి ఆర్ బార్ మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ పి అంటే ఎంత 0 కాబట్టి పీక్యూ బార్ అంటే ఏంటి ఆర్ బార్. సో ఇప్పుడు 2 సైడ్స్ ఇప్పుడు ఈ 2 సైడ్స్ వెక్టార్ సెల్స్ కాబట్టి 2 సైడ్స్ తెలిసినప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఏంటి హాఫ్ ఇంటూ దేర్ క్రాస్ ప్రొడక్ట్ కాబట్టి హాఫ్ ఇంటూ సో ఈ సైడ్ ఏంటి పొజిషన్ ఎంత క్యూ బార్ నెక్స్ట్ ఇంటూ ఆ సైడ్ ఎంత ఆర్ బార్. సో ఏరియా మాడ్ పెట్టేస్తే ఏరియా వస్తుంది, మాడ్ రాయిపోతే వెక్టార్ ఏరియా అంటాం, మాడ్ రాయిపోతే వెక్టార్ ఏరియా. సో ఇది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ పీక్యూఆర్. అలాగే ఏబిసి ఏరియా కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ పీక్యూఆర్లో కనుక్కోవచ్చు, ఎందుకంటే ఏబిసిలో ఆల్రెడీ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ పీక్యూఆర్లో వచ్చినాయి కాబట్టి ఏబిసిలు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ పీక్యూఆర్లో కనుక్కుందాం. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి అంటే ఇప్పుడు ట్రయాంగిల్ దీన్ని జాయిన్ చేస్తే ఒక ట్రయాంగిల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి ఏంటి ఏరియా కావాలంటే
హాఫ్ ఇంటూ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఎనీ టూ సైడ్స్, ఏమన్నా రెండు సైడ్స్ తీసుకోండి. సో హాఫ్ ఏబీ క్రాస్ ఏసీ బార్, ఏమన్నా టూ సైడ్స్ తీసుకున్న ఏం కాదు. సో హాఫ్ ఏబీ క్రాస్ ఏసీ బార్ చేస్తే అది ఏంటి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ ఏరియా అంటే ఏంటి, హాఫ్ ఇంటూ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఎనీ టూ సైడ్స్. సో మోడ్ రాసేస్తే ఏరియా వస్తుంది, మోడ్ రాయితే వెక్టార్ ఏరియా అంటాం. ఇప్పుడు ఏబీ బార్ అంటే ఏంటో మనం చూద్దాం. ఏబీ బార్ అంటే ఏంటి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఆర్ బార్. ఫస్ట్ ఏబీ బార్ కనుక్కుందాం ఇన్ టర్మ్స్ ఆఫ్ పీక్యూఆర్ లో, ఎందుకంటే రేషియో అడిగాడు కాబట్టి ఆల్రెడీ ఇది పీక్యూఆర్ లో ఉంది కాబట్టి దీన్ని కూడా పీక్యూఆర్ లో రాద్దాం. మరి ఏబీ బార్ అంటే ఏంటి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి అంటే ఎంతది 2r/3 మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ, పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ అంటే ఇది, అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, సింప్లిఫికేషన్ చేస్తే ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏసీ బార్ అంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ, అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి, ఎల్సిఎం చేసేయండి, ఇది వచ్చేస్తుంది ఏసీ బార్. ఇప్పుడు మనకి ఏబీ క్రాస్ ఏసీ బార్ చేసేస్తే ఆన్సర్ వస్తుంది. ఏబీ క్రాస్ ఏసీ చూద్దాం. సో ఏబీ బార్ అంటే ఏంటి, ఇక్కడ ఆర్ బార్ మైనస్ 2q బార్ బై 3 క్రాస్, నెక్స్ట్ ఏంటి మైనస్ ఆర్ బార్ మైనస్ క్యూ బార్ బై 3. సో ఇప్పుడు ఈ క్రాస్ ప్రోడక్ట్ చూద్దాం. సో 3 × 3 ఇక్కడ 9. సో ఆర్ బార్ క్రాస్ ఆర్ బార్ అంటే రెండు సేమ్, ఆర్ బార్ అండ్ మైనస్ ఆర్ బార్ ప్యారలే కాబట్టి క్రాస్ ప్రోడక్ట్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. నెక్స్ట్ ఆర్ బార్ మైనస్ క్యూ బార్, సో మైనస్ ఆర్ బార్ క్రాస్ క్యూ బార్. నెక్స్ట్ ఇది ఇంటి ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2q 2 ఇంటూ క్యూ క్రాస్ ఆర్, క్యూ క్రాస్ ఆర్. నెక్స్ట్ ఇది ఏంటిది 2q ఇంటూ క్యూ ప్యారల్ కాబట్టి దాని క్రాస్ ప్రోడక్ట్ 0 అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఆర్ క్రాస్ క్యూ కార్ అంటే ఏం రాయొచ్చు, రివర్స్ రాసేస్తే ప్లస్ అయిపోతుంది, అంటే అప్పుడు ఏమవుతుంది, ఇది క్యూ క్రాస్ ఆర్ బార్ అవుతుంది. సో క్యూ క్రాస్ ఆర్ బార్ అవుతుంది. సో క్యూ బార్ 2 + 1 ఎంత 3. సో 3q క్రాస్ ఆర్. సో నెక్స్ట్ ఇప్పుడు మాడ్ కాబట్టి మాడ్ అప్లై చేస్తాం, అప్పుడు ఇంత ఇది వచ్చేస్తుంది. సో బై 9, సో క్యాన్సిల్ అవుతుంది 3. మళ్ళీ ఫార్ములా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే 1/2 కదా. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఏంటి 1/2 ఇంటూ వస్తుంది కాబట్టి, సో 1/2 చేస్తే అప్పుడు మీకు 1/6 క్యూ క్రాస్ ఆర్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో, సో ఇది రెండు క్యాన్సిల్ అయిపోయి 1/2/1/6 అంటే ఏమొస్తుంది, 3 వస్తుంది. 1/2/1/6 3 వస్తుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్లో యూ బార్ వి బార్ ఇచ్చి వి డాట్ డబ్ల్యూ కూడా ఇచ్చాడు, ఇంకో కండిషన్ ఇచ్చాడు, వి బార్ క్రాస్ డబ్ల్యూ బార్ ఈక్వల్ అది ఇచ్చాడు. సో దెన్ యూ డాట్ డబ్ల్యూ కావాలి, యూ డాట్ డబ్ల్యూ కావాలి. సో యూ బార్ వి బార్ తెలుసు, వి డాట్ డబ్ల్యూ కూడా తెలుసు. నెక్స్ట్ ఇది ఒక కండిషన్ ఇచ్చాడు. సో మనకు కావాల్సింది వి డాట్ డబ్ల్యూ, యూ డాట్ డబ్ల్యూ కావాలి. దానికంటే ముందు ఇక్కడ వి క్రాస్ డబ్ల్యూ ఉంది, కానీ వి క్రాస్ అంటే వి తెలుసు కానీ డబ్ల్యూ తెలీదు క్రాస్ ప్రొడక్ట్ చేయడానికి. మరి డబ్ల్యూ తెలియకుండా క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. మనకు కావాల్సింది ఏంటి, యూ డాట్ డబ్ల్యూ కావాలి. సో కరెక్ట్గా బ్రిలియంట్గా ఆలోచిస్తే దీన్ని డబ్ల్యూతో పని లేకుండా దీన్ని డబ్ల్యూతో క్రాస్ ప్రొడక్ట్ డాట్ ప్రొడక్ట్ చేస్తే, డబ్ల్యూ తోటి బోసెస్ డాట్ ప్రొడక్ట్ చేస్తే డబ్ల్యూ అనేది దీనికి పర్పెండిక్యులర్ కదా. వి క్రాస్ డబ్ల్యూ ఏమవుతుంది, పర్పెండిక్యులర్ టు బోత్ వి అండ్ డబ్ల్యూ. కాబట్టి దీన్ని డబ్ల్యూ తోటి డాట్ ప్రొడక్ట్ చేస్తే 0 అయిపోతుంది, లెఫ్ట్ సైడ్ అయిపోతుంది, డబ్ల్యూతో సంబంధం లేకుండా ఆన్సర్ వచ్చేస్తుంది ఎల్హెచ్ఎస్. సేమ్ టైం రైట్ సైడ్ కూడా మీరు చేసేస్తే అప్పుడు ఏమొస్తుంది అంటే, సో లెఫ్ట్ సైడ్ 0 వస్తుంది, రైట్ సైడ్ డబ్ల్యూ డాట్ యూ అంటే ఏంటి, యూ బార్ డబ్ల్యూ, అదే కదా వాడు అడుగుతుంది. ఓకే, దాని తర్వాత చూద్దాం. నెక్స్ట్ డబ్ల్యూ డాట్ వి బార్ అంటే ఆల్రెడీ దాని వాల్యూ ఇచ్చాడు చూసుకోండి, వి బార్ డాట్ డబ్ల్యూ. మళ్ళీ చూసుకోరు ఇన్ఫర్మేషన్ చూసుకోండి, వి డాట్ డబ్ల్యూ అని. కొంతమంది ప్రాబ్లం చేస్తారు కానీ దాన్ని అబ్జర్వ్ చేయరు ఇచ్చినట్టు. సో అలాంటి మిస్టేక్స్ చేయబాకండి. కాబట్టి ఈ రెండింటికి డాట్ పెట్ చేస్తే సో ఏంటి, డబ్ల్యూ డాట్ వి బార్ అంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇది వచ్చేసింది. ఇప్పుడు మనకి దీని నుంచి ఏంటి, యూ బార్ డాట్ డబ్ల్యూ బార్ అంటే ఏంటి, -2 లాంబ్డా. మనకి అడిగింది దీని ఆన్సరే కదా. అంటే ఇప్పుడు దీని ఆన్సర్ కావాలంటే ఏం కావాలి, లాంబ్డా వాల్యూ తెలిస్తే చాలు ఆన్సర్ వచ్చేస్తుంది. సో లాంబ్డా వాల్యూ అన్నోన్, లాంబ్డా వాల్యూ కనుక్కోవాలి. ఇంకేం చేద్దామంటే, మనం ఇంతకుముందు డబ్ల్యూతో డాట్ పెట్ చేసాం, ఈసారి ఇందులో ఈ వెక్టార్ వి కూడా పర్పెండిక్యులర్ కదా, ఇంకోసారి వితో డాట్ పెట్ చేయండి, అప్పుడు కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ 0 అయిపోతుంది, ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. సో దీంతో వితో డాట్ పెట్ చేస్తే పర్పెండిక్యులర్ కాబట్టి ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ యూ డాట్ వి, యూ డాట్ వి అంటే పెద్ద ప్రాబ్లం లేదు, యూ తెలుసు వి తెలుసు కాబట్టి యూ డాట్ వి కనుక్కోవచ్చు.
సో యూ డాట్ వి కనుక్కుంటే ఇది వచ్చేస్తుంది. సో అది అయిపోయింది. ప్లస్ దీన్ని కూడా వీతో డాట్ ప్రొడక్ట్ చేస్తే మాడ్ వి స్క్వేర్ అంటే మీరు కనుక్కోవచ్చు. సో 6 వచ్చేస్తుంది. సో 6. సో ఇప్పుడు మీకు దీని నుంచి లాంబ్డా వాల్యూ వచ్చింది. లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా వాల్యూ ఎంత -1/2. సో -1/2 ఇంటూ -2 ఏమొస్తుంది? ఆన్సర్ 1 వస్తుంది. కొద్దిగా బ్రిలియంట్గా థింక్ చేయాలి. సో ఇక్కడ డబ్ల్యూ తోటి వి తోటి డాట్ ప్రొడక్ట్ చేయాలని ఐడియా రావాలి. ఎందుకంటే డబ్ల్యూ తెలియకుండా క్రాస్ ప్రొడక్ట్ ఎలా కనుక్కుంటాం? సో ఏదో ఒకటి దీని ఆన్సర్ కావాలి అంటే ఇప్పుడు మీకు ప్లస్ ఇక్కడ క్వశ్చన్లో కూడా యూ డాట్ డబ్ల్యూ అనేది ఒకటి ఈజీగా ఐడియా వస్తుంది. డబ్ల్యూ తోటి డాట్ ప్రొడక్ట్ చేయాలని. సేమ్ టైం ఇక్కడ ఈ డబ్ల్యూ అనేది దీనికి పర్పెండిక్యులర్ కాబట్టి డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది. అట్లా మీకు అన్నోన్స్ తగ్గిపోతుంటాయి. సో ఇట్లాంటి టెక్నిక్స్ చాలా డెవలప్ చేసుకోండి. ఇట్లాంటి మీకు ఐడియాలు ఇప్పుడు ఈ తెలిసినట్టే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది, ఇంతేనా అని ఉంటుంది. కానీ ఎగ్జామ్లో ఐడియా రాదు. ఇట్లాంటి పర్టికులర్ పాయింట్ ఇట్లా ఉన్నప్పుడు ఇలా చేయాలి అనేది ఈ పర్టికులర్ టైం అనేది మీరు ఎక్కువ రివైజ్ చేస్తే మీకు ఎగ్జామ్లో మీకు ఈజీగా ఐడియాస్ వస్తాయి. ఎక్కువసార్లు రివైజ్ చేస్తే ఎక్కువసార్లు అలవాటు అయితేనే మీకు ఫాస్ట్గా ఐడియాలు వస్తాయి. నెక్స్ట్ ఏ బార్ బి బార్ టు వెక్టర్స్ ఇచ్చాడు. సి ఈస్ ద వెక్టర్ సచ్ దట్ ఈ కండిషన్ సాటిస్ఫై ఆన్ సి ఇదేంటి సి డాట్ ఏ క్రాస్ బి ప్లస్ 25 0 అండ్ సి డాట్ విత్ ఐ ప్లస్ జే ప్లస్ కే అంటే సి అనే వెక్టర్ తోటి ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి. అండ్ ప్రొజెక్షన్ ఆఫ్ సి అండ్ ఏ బార్ కావాలి. ప్రొజెక్షన్ ఆఫ్ సి బార్ అండ్ ఏ బార్ ఈజ్ 1 అని ఇచ్చాడు. అది కూడా ఇచ్చాడు. ప్రొజెక్షన్ ఆఫ్ సి బార్ అండ్ ఏ బార్ అంటే 3 రిలేషన్స్ ఇచ్చాడు సి తోటి. కాబట్టి సి బార్ అంటే మనకు తెలియదు కాబట్టి xi ప్లస్ yj ప్లస్ zk అనుకుంటే 3 అన్నోన్స్ ఉన్నాయి. ఇక్కడ 3 కండిషన్స్ ఇచ్చాడు కాబట్టి ఆ 3 కండిషన్స్ ఇచ్చేసుకుంటే మీకు xyz వాల్యూస్ వచ్చేస్తాయి. అప్పుడు మీకు అడుగుతుంది ఏంటి? ప్రొజెక్షన్ ఆఫ్ సి అండ్ బి. ప్రొజెక్షన్ ఆఫ్ సి అండ్ బి అంటే పెద్ద కష్టం కాదు. సి డాట్ బి బై మాడ్ బి అని రాస్తాం. దానికంటే బిఫోర్ మీకు సి కావాలి. సి అంటే xi ప్లస్ yj ప్లస్ zk అనుకుంటే 3 అన్నోన్స్ ఉన్నాయని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ సి తోటి ఇప్పుడు ఏంటి ఇక్కడ ఏ క్రాస్ బి బార్ అంటే ఫస్ట్ ఏ క్రాస్ బి బార్ కనుకోండి. సో ఏ క్రాస్ బి బార్ అంటే ఏ తెలుసు బి తెలుసు, రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ చేసేస్తాం. వచ్చిన ఆన్సరు సి తోటి డాట్ ప్రొడక్ట్ చేస్తాం. వచ్చిన ఆన్సర్ సి తోటి అంటే సి అంటే ఏంటి? ఇదే కదా. సి అంటే xi ప్లస్ yj ప్లస్ zk తోటి ఏ క్రాస్ బి బార్ వచ్చిన రిజల్ట్ ని అది సింపుల్గా కొట్టే పెద్దగా చెప్పట్లేదు. ఏ క్రాస్ బి కనుక్కొని ఆ వచ్చిన దాన్ని దీంతో డాట్ ప్రొడక్ట్ చేసేయండి. డాట్ ప్రొడక్ట్ చేసేస్తే అప్పుడు మీకు ఈ కండిషన్ వచ్చేస్తుంది అంతా. ప్లస్ ఇక్కడ ఏముంది 25 = 0. అప్పుడు xyz లో మీకు ఒక రిలేషన్ వచ్చింది. దీని ఈక్వేషన్ 1 అంటారు. ఇంకో కండిషన్ ఇచ్చాడు సి అంటే ఇదే కదా. సో దీంతో దీనికి డాట్ ప్రొడక్ట్ చేయండి. డాట్ ప్రొడక్ట్ చేసేస్తే అప్పుడు వి గెట్ 1 మోర్ రిలేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y z. సో రిలేషన్ 2 వచ్చేసింది. ఇంకోటి ఇచ్చాడు ప్రొజెక్షన్ ఆఫ్ సి అండ్ ఏ ఇచ్చాడు. సో ప్రొజెక్షన్ ఆఫ్ సి అండ్ ఏ అంటే ఏంటి? సి డాట్ ఏ బై మాడ్ ఏ = 1 ఇచ్చాడు. సి డాట్ ఏ అంటే మీకు అనుకోవడం తెలుసు. సిని ఏ తోటి డాట్ ప్రొడక్ట్ చేసేస్తారు. సి డాట్ ఏ వస్తుంది. నెక్స్ట్ ఏ అనే వెక్టర్ తెలుసు కాబట్టి మాడ్ ఏ కనుక్కోండి, అది 5 వస్తుంది. సో అప్పుడు ఆన్సర్ ఏంటి? ఇది ఒక రిలేషన్ వస్తుంది. సో 3 అన్నోన్స్ 3 రిలేషన్స్ ఈక్వేషన్స్ మూడింటిని సాల్వ్ చేస్తే అప్పుడు సి అనే వెక్టర్ వచ్చేస్తుంది. సి అనే వెక్టర్ వస్తే ఇప్పుడు పొజిషన్ ఆఫ్ సి ఆన్ బి బార్ అంటే ఏంటి? సి డాట్ బి బై మాడ్ బి. నెక్స్ట్ ఇక్కడ ఏ బి సి అనే వెక్టర్స్ ఇచ్చేసాడు. ఏబిసిలు అన్ని ఎందులో కూడా అన్నోన్స్ ఏం లేవు. నెక్స్ట్ ఆర్ బార్ క్రాస్ బి బార్ ప్లస్ బి బార్ క్రాస్ సి బార్ = 0 ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ రెండిట్లో కూడా ఒకటి కామన్ వెక్టార్ ఉంది. కానీ రెండు సేమ్ సైడ్ లేవు. బి బార్ అనేది క్రాస్ ప్రోడక్ట్ లో రైట్ సైడ్ ఉంటే ఈ సెకండ్ క్రాస్ ప్రోడక్ట్ లో బి అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. రెండు ఒకే సైడ్ తెచ్చుకోండి. అంటే ఒకే సైడ్ తెచ్చుకోవాలంటే బిని అటు సిని అటు రాస్తే ఏమవుతుంది? సైన్ చేంజ్ అవుతుంది. అంటే బి క్రాస్ సి అంటే ఏంటి? బి క్రాస్ సి అంటే -c క్రాస్ బి బార్ అవుతుంది. కాబట్టి దాని ప్లేస్లో ఇది రాసేసాం. సో ఆర్ క్రాస్ బి బార్. నెక్స్ట్ బి క్రాస్ సి అంటే ఏంటి? -c క్రాస్ బి బార్. ఇలా రాయడం వల్ల ఏంటంటే అప్పుడు బి బార్ సేమ్ సైడ్ ఉంటే కామన్ తీసేయచ్చు. సో బి బార్ కామన్ తీసేస్తే ఇక్కడ ఆర్ బార్ -c బార్ క్రాస్ బి బార్. క్రాస్ ప్రొడక్ట్ ఉంటే క్రాస్ ప్రొడక్ట్ రాస్తారు, డాట్ ప్రొడక్ట్ ఉంటే డాట్ ప్రొడక్ట్ రాస్తారు. ఇప్పుడు ఈ 2 వెక్టార్స్ కి క్రాస్ ప్రొడక్ట్ 0 అయితే ఈ 2 వెక్టార్స్ ఏంటి? ప్యారల్. కాబట్టి ఆర్ బార్ సి బార్ అనేది ఏమవుతుంది? బి బార్ కి ప్యారల్ అవుతుంది. కాబట్టి ఆర్ బార్ సి బార్ ఏంటి? ప్రపోర్షనల్ టు బి బార్ కాబట్టి సమ్ కాన్స్టెంట్ ఇంటూ బి బార్ అని రాసేస్తాం. అదే డాట్ ప్రొడక్ట్ 0 అయింది అనుకోండి, అప్పుడు ఆర్ బార్ సి బార్ ఈస్ పర్పెండిక్యులర్ టు బి అని చెప్తాం.
సో ఇప్పుడు మీకు ఆర్ బార్ బై సి బార్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ బి బార్ అయితే దీని నుంచి సి బార్ అటు వెళ్ళిపోతే ఆర్ బార్ ఈక్వల్ టు ఇది వచ్చేస్తుంది. సో ఆర్ బార్ ఈక్వల్ టు, సో మీకు కనుక్కోమంటుంది ఇక్కడ ఏంటి, ఆర్ డాట్ సి వాల్యూ కావాలి. సో ఆర్ డాట్ సి అంటే సి తెలుసు, ఆర్ కావాలి. ఆర్ అనేది ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ సి అండ్ బిలో రిలేషన్, కాబట్టి సి తెలుసు, బి తెలుసు. కానీ ఇక్కడ మీకు ఆర్ బార్ కావాలంటే ఒకటే ఒక అన్నోన్. ఆర్ బార్లో సి బార్ తెలుసు, బి బార్ తెలుసు, ఒకే ఒక అన్నోన్ ఏంటి, లాంబ్డా వాల్యూ తెలీదు. సో లాంబ్డా వాల్యూ కనుక్కుంటే అప్పుడు ఆర్ బార్ అనే వెక్టార్ కనుక్కోవచ్చు. మరి లాంబ్డా కనుక్కోవాలంటే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే ఆర్ డాట్ ఏ అనేది 0 ఇచ్చాడు. సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఆర్ డాట్ ఏ, ఆర్ అంటే ఏంటి ఇక్కడ సి బార్ ప్లస్ లాంబ్డా బి బార్ డాట్ ఏ ఈక్వల్ టు 0 ఇచ్చాడు కదా ఆర్ డాట్ ఏ. ఇప్పుడు సి డాట్ ఏ ప్లస్ లాంబ్డా ఇంటూ బి డాట్ ఏ. ఇప్పుడు సి తెలుసు, ఏ తెలుసు కాబట్టి సి డాట్ ఏ కనుక్కోవచ్చు. నెక్స్ట్ బి తెలుసు, ఏ తెలుసు కాబట్టి సో బి డాట్ ఏ కూడా కనుక్కోవచ్చు. సో కనుక్కుంటే మీకు దాని నుంచి లాంబ్డా వాల్యూ వస్తుంది. సో డైరెక్ట్ లాంబ్డా వాల్యూ కనుక్కోండి, అదంతా కనుక్కోకుండా. సో లాంబ్డా వాల్యూ కనుక్కున్న తర్వాత అప్పుడు మీరు ఆర్ డాట్ సి అనేది కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు. సో ఆర్ డాట్ సి అంటే ఏంటి, సో ఆర్ని సితో డాట్ పెట్ చేస్తే రైట్ సైడ్ కూడా సితో డాట్ పెట్ చేయాలి. సో సి డాట్ సి, సో మాడ్ సి స్క్వేర్, సి డాట్ సి అంటే మాడ్ సి స్క్వేర్. నెక్స్ట్ లాంబ్డా ఇంటూ బి డాట్ సి. సో ఇది లాంబ్డా వాల్యూ మీకు ఇది వస్తుంది. లాంబ్డా వాల్యూ ఏంటి ఇక్కడ మైనస్ సి డాట్ ఏ బై బి డాట్ ఏ. లేదంటే ఇక్కడ నెంబర్స్లో కనుక్కోండి, మీకు సి డాట్ ఏ చేసేస్తే ఏమొస్తుందంటే సో 15 ఇది 3 రావచ్చు ఇక్కడ, చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆ వాల్యూ ఇక్కడ రాసేస్తారు. అంటే ఇక్కడ ఇదంతా రాసేబుల్ డైరెక్ట్గా ఈ వాల్యూ కనుక్కొని, అంటే ఇక్కడ లాంబ్డా ప్లేస్లో ఇది రాశాడు, లాంబ్డా కాకుండా ఈ వాల్యూ ముందే కనుక్కొని ఇక్కడ రాసుకోండి, మీకు టైం సేవ్ అవుతుంది కొద్దిగా. సో ఇక్కడ దీని వాల్యూ ముందే కనుక్కోండి. ఇక్కడ ఏంటంటే లాంబ్డా వాల్యూ సి డాట్ ఏ బి డాట్ ఏలో రాశాడు, అలా రాకుండా ఇక్కడే సి డాట్ ఏ బి డాట్ ఏ వాల్యూ కనుక్కుంటే లాంబ్డా వాల్యూ ఇక్కడే నెంబర్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏం రాయొచ్చు, ఆ నెంబర్ రాసేయచ్చు. సో 15/3 వస్తుండొచ్చు, ఆ 15/3 ముందే రాసేసుకోవచ్చు. అప్పుడు మీకు ఇదంతా ఎక్కువ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి అంత రాయక్కర్లేదు. సో 2023లో వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏ బార్ బి బార్ టు వెక్టార్స్ మాడ్ ఏ మాడ్ బి ఇచ్చాడు, ఏ డాట్ బి ఇచ్చాడు, దెన్ సి బార్ ఈక్వల్ టు ఇది ఇచ్చాడు, సి బార్ ఈక్వల్ టు దెన్ బి డాట్ సి కావాలి. సో క్లియర్గా మీకు ఇక్కడ తెలుస్తుంది బి డాట్ సి కావాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ సి ఉంది కాబట్టి దీన్ని బి తోటి డాట్ పెట్ చేయాలని చాలా క్లియర్గా ఐడియా వస్తుంది. బీతో డాట్ పెట్ చేయాలి, బీతో డాట్ పెట్ చేస్తాం. మళ్ళీ బీతో డాట్ పెట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ కూడా ఉంది. సో బీతో డాట్ పెట్ చేస్తే బి డాట్ సి, ఇప్పుడు దీన్ని బి రైట్ సైడ్ కూడా చేయాలి కదా. సో బోత్ సైడ్స్ బీతో డాట్ పెట్ చేస్తే లెఫ్ట్ సైడ్ బి డాట్ సి, రైట్ సైడ్ బీతో డాట్ పెట్ చేస్తే ఇదేంటి పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి కదా, క్రాస్ ప్రోడక్ట్. కాబట్టి ఆ డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది, దీని ఆన్సర్ ఏమొస్తుంది, 0 అయిపోతుంది. అది అడ్వాంటేజ్. నెక్స్ట్ -3 ఇంటూ బి డాట్ బి, బి డాట్ బి అంటే ఎంత మాడ్ బి స్క్వేర్. సో -3 మాడ్ బి స్క్వేర్, అంతే సింపుల్ అయిపోయింది. సో బి డాట్ సి అడిగాడు. సో బి డాట్ సి అంటే -3 మాడ్ బి స్క్వేర్. సో మాడ్ బి అంటే ఎంత 4, కాబట్టి ఆన్సర్ ఎంత 4 అంటే 4 స్క్వేర్ 16 ఇంటూ -48 వస్తుంది. చాలా సింపుల్ క్వశ్చన్, జస్ట్ క్లియర్గా ఐడియా కూడా వాడే క్లియర్గా ఇచ్చాడు, పెద్ద ప్రాబ్లం లేదు.